రోజు వంట చేసే వాళ్ళకి వండామా తిన్నామా అయిపోయిందా లాగా ఉంటుంది. కానీ కొంతమంది అయితే ఆర్టిస్టిక్గా చేస్తారనమాట. ఏది చేసినా కూడా వంట. మీకు తెలుసు కదా మన కిచెన్లో ఎవరు ఉంటారు హాలిడేస్ వస్తాయని చెప్పేసి. రండి మరి. చక్కగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తూ ఉన్నారు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. నేనైతే ఇలా వేయను. ఆమ్లెట్ వేసామా బ్రెడ్ లోపల పెట్టామా అయిపోయిందా అంతే. చాలా సింపుల్గా చేసేస్తానమాట. మరి ఇంత మంచి బ్రెడ్ ఆమ్లెట్ తినడానికి ఎవరు రెడీగా ఉన్నారో చూద్దాం రండి మరి. ఇటువైపు ఆడుకుంటా ఉన్నారు. ఈ ఇద్దరు బుడ్డోళ్ళు వెయిటింగ్ అనమాట బ్రెడ్ ఆమ్లెట్ తినడానికి. హాయ్ అబ్బో చాలా సీరియస్గా ఆడుతూ ఉన్నారు. సరే రండి ఇంకొంచెం కవర్ చేద్దాం మనం నెక్స్ట్ బ్రెడ్ ఆమ్లెట్లో ఏం చేస్తున్నారని. ఇలాగా ఎగ్ బీట్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి చక్కగా బీట్ చేయాలంట. అప్పుడు వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్లో ఆయిల్ వేసే పని ఉండకుండా డైరెక్ట్గా వచ్చేస్తుందని చెప్తున్నారు. ఇంకా రండి ఏమేమి వంటలు అవుతున్నాయో చూద్దాం. ఆంటీ వచ్చేసి రైస్ పెట్టేస్తున్నారు. ఇప్పుడే పప్పు చేశారనమాట, మెంతికూర పప్పు. గుర్తుందా మన పాత వీడియోలో పెట్టాం కదా, మెంతికూర కట్ చేసుకొని ఇక్కడికే వచ్చింది. మనోడు వెయిటింగ్